కార్యములను చేసేదను. ఏమని చెప్తున్నాడు చెప్పండి? మీకు స్వభావం, నూతన స్వభావం రావాలంటే ముందు మీలోకి ఎవరు రావాలి? శుద్ధ జలమైన పరిశుద్ధాత్ముడు వస్తే కానీ మీ బతుకులు బాగుపడవాలి. అంటే పరిశుద్ధాత్ముడు అనే ఆయన మనకి ఎందుకు ఇవ్వబడుతున్నాడంటే బైబిల్ పదే పదే చెబుతుంది, మనల్ని నూతన సృష్టిగా మార్చడానికి ఇవ్వబడ్డాడు. అంతేగాని అట్టిపండులోకి రావడానికి కాదైనా, మనం నూతనమైన వ్యక్తులుగా మార్చడానికి, అంతేగాని కచ్చిపులో ఉండడానికి కాదైనా, ఆయన ఫోర్స్లో వచ్చి మనం పడగొట్టడానికి కాదంటే పడిపోతున్న మనల్ని పదే పదే యెహోవా మీద తిరుగుబాటు చేయకుండా నిలబడడానికి. నెక్స్ట్ ఆయన వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది, నిబంధన తొలగిపోకుండా ఎప్పుడు యెహోవాకు విరుద్ధమైన కార్యం చేయకుండా, ఇక ఆ పాత స్వభావం లేకుండా నూతన స్వభావంలో ఉండడానికి, నూతన సృష్టిగా మార్చడానికి పరిశుద్ధాత్ముడిని దేవుడు మనకి ఇస్తాడు. ఇవి ఎక్కడి నుండి చెప్తున్నాడండి? యెషయా కాలం ఎప్పుడు, యెహెజ్కేలు కాలం ఎప్పుడు, యిర్మీయా కాలం ఎప్పుడు, నూతన నిబంధన చెబుతాడు నా కాలాలు ఎప్పుడు, అప్పటి నుండి చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్పండి? పరిశుద్ధాత్మ వచ్చి. ఈ పరిశుద్ధాత్ముడు పాత నిబంధనలో ఎన్నిసార్లు చదివినా మనకు ఎలా కనబడుతున్నాడంటే వ్యక్తులను రూపాంతరం చెందిస్తాడు. రూపాంతరం